వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్న జగన్మోహన్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడాడు. నాకైతే దాని మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ని అడిగి తెలుసుకుందాం. అనలిస్ట్ అశోక్ కుమార్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్తే అండి. స్ట్రేట్ ఫార్వర్డ్ అండి, ఒకటే అండి. నాది స్ట్రేట్ ఫార్వర్డ్. మీరు అన్నారు కదా నాతో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నాదొక మీకు ఒక స్ట్రేట్ క్వశ్చన్. ఓకే, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అన్నారు. ఒక్క రోజుకు ముందు అంటే మొన్న కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర తొత్తుగా ఉండేటువంటి అమ్మటి రాంబాబు ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. పర్లే, మనం ఆయన్ని సన్మానించవచ్చు, పొగడవచ్చు, శాల్వాలు కప్పచ్చు. ఎందుకంటే నారా లోకేష్ గారు సాక్షి ఎక్కడ చెప్పి అడిగి మరి సాక్షి ఓడిని క్వశ్చన్స్ అడగమని నారా లోకేష్ గారు చెప్తూ ఉంటారు. ఆయన సహజ శైలి. ఎందుకంటే అతను మాట్లాడేది, సాక్షి మాట్లాడేది అబద్ధాలు కాబట్టి స్ట్రేట్ క్వశ్చన్ ఉంటే నన్ను అడుగు, నేను సమాధానం చెప్తాను అంత ధైర్యంగా. నారా లోకేష్ గారు సీఎం స్టేచర్ గల వ్యక్తి, ఆయనకి కౌంటర్ ఇస్తూ అమ్మటి రాంబాబు వచ్చి ఎక్కడ ఈనాడు ఎక్కడ ఆంధ్రజ్యోతి ఎక్కడ, లేకుంటే ఈటీవీ 2 ఎక్కడ, TV5 ఎక్కడ అని చెప్పి స్పీకర్లు తీసి బయటకు వచ్చి మాట్లాడినాడు. నేను అనుకున్నాను అంటే మొన్న వచ్చిన న్యూస్ అది, రేపు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతున్నాడు అన్నారు. నేను అనుకున్నా అదే మాదిరి రంగులు ఈ మైకులు ఉంటాయి కదా, ఆ మైకులు అక్కడ కనిపించదని నేనైతే అనుకున్నా. కనీసం ఈసారైనా అంటే ఎవరైనా సరే సహజ జర్నలిస్టులు ఎవరైనా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు. కేవలం రికార్డెడ్ ప్రెస్ మీట్. మనం గతంలో చూసాం, ఆయన ప్రెస్ మీట్ పెట్టినాను అని చెప్పి వీడియో రిలీజ్ చేసే టయానికి అంటే 2:30 అప్పుడు రిలీజ్ చేసే లైవ్ రన్ అవుతూ ఉంది. అది 11:30 అప్పుడు రికార్డెడ్. అది అంటే ఆయన వేసుకోండి వాచ్లో కూడా మనం చూసాం టైం. ఎనీహౌ ప్రెస్ మీట్ పెట్టినాడు, క్వశ్చన్ రాసుకొచ్చుకున్నాడా, ఏం చేసినాడు, ప్రెస్ మీట్ అన్నాడు, ఆయనకున్న డౌట్లు ఏవో ఉండవని చెప్పినాడు. అవి మీరు నన్ను అడగాలనుకున్నారు, అదే కదా సందర్భం. కానీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే తల్లికి వందనం మీద చవాకులుగా మాట్లాడాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కడప యాసలో ఏమని చెప్తున్నాంటే ఆయన గతంలో చాలాసార్లు మొన్న గుంటూరు మిర్చి యాడ్కి వచ్చిన దానికంటే ముందు 1-2 సార్లు జనం లేకపోయినా అని అనుకునే సమయంలో ఏం చెప్తున్నానంటే, మా అమ్మమ్మ అద్దొద్దొద్దొద్దో నీకు 15,000, నీకు చెల్లెలు ఉన్నదా, నీకు కూడా 15,000, ఆ పిల్లోడికి కూడా 15,000, ఇట్లా కామెడీలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అమ్మ ఒడి అనే పథకం పెట్టి 15,000 ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినాడు. 15,000 ఇవ్వకుండా 2,000 కట్ చేసి 13,000 ఇస్తున్నాడు. అది ఒక్కరికే, ఆ ఇంట్లోకి సంబంధించి కేవలం ఒక్కరికే ఇస్తాడు. కానీ చంద్రబాబు గారు ఈ మే నెల నుంచి అమలులోకి వస్తుంది. ఏదైతే మీరు చెప్తున్నారో తల్లికి వందనం అనే పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం అమలవుతుంది. మే నుంచి ఖచ్చితంగా అమలవుతుందని చంద్రబాబు గారు చెప్తున్నారు. దాంట్లో నువ్వు కనీసం అసెంబ్లీకి వచ్చి అడిగే సీన్ కూడా లేకపోయినా, అసెంబ్లీకి వచ్చింటే నీకు అర్థమైండు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి రాసి ఇచ్చిన స్క్రిప్ట్ తర్వాత వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే దాంట్లో అర్థం ఉండదు. ఇంకోటి 2019 నుంచి 24 వరకు 34 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు. ఇది నిజమా? కనీసం మీరు కంటెస్ట్ పోల్ పెట్టినా మీకు అర్థమవుతుంది ఎక్కడ ఇచ్చారు. లేకుండా అంటే బయటకు వచ్చి పనులు చేసుకునే అంత అవసరమే ఉండదు. ఇప్పుడు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడికెక్కడికో పోయి పని చేసుకోవాల్సింది ఏమొస్తుంది. ఆయన చెప్పిన జాబులేంది, 5,000 రూపాయలు ఉద్యోగం వచ్చేట్టుగా వైసీపీ కోసం పనిచేసే వాళ్ళని వాలంటీర్లను చేసినారు. ఎంతో వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ పని ఏంది, వాలంటీర్ల పని ప్రతి ఇంటికి పోయి పలానా ఏదైనా కార్డులు తీసుకోవడము, లేదా వాళ్ళ కార్డులు ఇష్యూ చేయడము, వాళ్ళకి వచ్చే పథకాలు చెప్పడము, వాళ్ళ వంతు వాళ్ళ వరకు చేసే కొద్దిపాటి మంచిగా చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి మనం చూస్తే అంత ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు ఒక విలేజ్లో ఉంటారు, ఆ విలేజ్ నుంచి వేరే విలేజ్కి రావాలంటే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ కావచ్చు, 2-3 విలేజెస్కి ఒక వాలంటీర్ కూడా ఉంటారు. కొన్ని చోట్ల వాళ్ళు ఏం చేస్తారు, కాలినడకన బాగాలేరు కదా, ఎంత దూరం ఒక బైక్ తెచ్చుకుంటారు ఈఎంఐలో. ఒక నెలకు బైక్ ఈఎంఐ కట్టాలంటే 5,500, 6,000 లేదా 3,800 వేసుకో. అతనికి వస్తాను జీతం 5,000, దాని పెట్రోల్ ఖర్చు ఎంత, ఈఎంఐ పోయేది ఏంది, జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఆయన చెప్పిన ఉద్యోగాలు ఈ తప్ప బయట నుంచి ఏ ఉద్యోగాలు రాలా. అసలు దాని గురించి ఆలోచన చేయడం కూడా ఆయన తప్పు. అది కళ్ళలో నిద్రపోతా అంటే కళ వచ్చిందని అనుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు బెదిరింపు రాజకీయాలు జరుగుతున్నాయి, కంపెనీలను తరిమి కొడుతున్నారు అనేసి కామెంట్ చేశాడు. ఏమన్నా కంపెనీ పేరు ఏదైనా చెప్పినాడు, ఒక పేరు చెప్పినాడు. ఓకే, అది జిందాల్ కంపెనీ. ఆ జిందాల్ వాళ్ళు ఏం చేసినారో, జత్వాని ఒక సినీ నటి, ఆ సినీ నటిని అడ్డబెట్టుకొని ఒక ఆడదాని పైన ఒక వ్యసనం అనుకోండి, మోజు అనుకోండి, ఏ రకానైనా వేసుకోండి, ఒక ఆడదాని కోసము గతంలో వైసీపీలోని ముఖ్యమైన నాయకులు, ఐపీఎస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి జిందాల్కు మేలు చేకూర్చే విధంగా జత్వానీని వాడుకుందాం అనుకున్నారు. 500 కోట్ల రూపాయల డీల్. అది సపరేట్ సబ్జెక్టు. కేవలం ఆ మాదిరి తప్పుడు చేసిన కంపెనీని మాత్రం ఈ యొక్క బ్లాక్ లిస్ట్లో పెట్టింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయాలా? ఒక ఆడబిడ్డను టార్చర్ చేసి, హెరాస్ చేసి, నరకం చూపించిన వాళ్ళని. అది తప్ప. సరే, ఇదే జిందాల్ కంపెనీ కడపకి సంబంధించి 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా,
కడపలో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఎందుకు బిగినగాల ఇంకా ఎవరిది తప్పు? జగన్మోహన్ రెడ్డిది తప్పు. దొంగ అన్నట్టు ఉంటుంది. కానీ ఇదే ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నా మనం చూస్తాం. బయట నుంచి ఎన్ని కంపెనీలు ఆయన తీసుకొస్తానే ఉన్నారు. ఇంకోటండి 143 హామీలలో సూపర్ 6 పథకాలు ఎక్కడ, నిజంగా ఎక్కడ అని మంచి క్వశ్చనే. దీపం పథకం ఆల్రెడీ అమల్లో ఉందా? ఇప్పుడు మే వరకు వెయిట్ చేయండి. అంటే మ్యాటర్ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరు అడిగి అని చెప్తారు. లైనెక్స్ చదువు అంటే నాకు తెలిసిన కొద్ది మేర జ్ఞానంతో నేను చెప్తున్నాను ఆ విషయం వరకు. మీరు సపోజ్ ఒక 8 GB మెమరీ కార్డు వాడుతున్నారు అనుకోండి, పాత మొబైల్స్ లేదా కొత్త మొబైల్స్ అట్లా అనుకోని, 8 GB మెమరీలో మీకు కేవలం ఆ కంపెనీ సప్లై చేసేది 6.5 GB. మిగిలిన 1.5 GB ఏంటంటే వాపు చేసి చూపిస్తారు. మీరేమో మెమరీ ఉండదని మీరు అనుకుంటారు, అంటే 1.5 GBది కూడా మోసం అన్నట్లు. అంటే ఎక్కువ లావు చేసి చూపిస్తారు. అది ఒక సాఫ్ట్వేర్లో భాగం అది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి కొద్దిమేర, అంటే బయటికి కూడా ఏది వైట్ పేపర్ ఏది రోజు రిలీజ్ చేసిన దాఖలు లేవు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మా దగ్గర నిధులు ఉన్నాయి కదా అని చెప్పి బాబు గారు వీళ్ళందరూ హామీలు ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దాంట్లో భాగంగానే ఈ మే నెల నుంచి తల్లికి వందనం పథకం కింద 2 పిల్లలకి 10,000 ఇచ్చేట్టుగా, అదేవిధంగా 18,600 మందికి ఉద్యోగాలు. కొత్తగా పిల్లలు బడులకు వెళ్ళే టయానికి 18,600 మంది డిఎస్సి పోస్టులు నియామకం చేసి, మెగా డిఎస్సి అనుకోండి, అది ఒక రకంగా ఎండాకాలం సెలవులు అయిపోతే పోస్టింగ్లో ఉంటారు వాళ్ళు. ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో 20 లక్షల ఉద్యోగాలని చెప్పి వాటి కోసం కట్టుబడి ఉన్నారు. ఎంతటి వాడితో అయినా జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే నారా లోకేష్ గారితో డిబేట్కి రావాలా, లేదంటే ఎవరితో అయినా సరే డిబేట్కి రావడానికి నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కామెంట్ చేశారండి, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఏ విధంగా చూడొచ్చు? బాగా చూడవచ్చు. ఏ విధంగా అంటే మద్యపాన నిషేధం అని చెప్పి తనను తాను పెద్ద ఓవర్గా చూపించుకొని జగన్మోహన్ రెడ్డి రామారావుతో పోల్చుకొని మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చినోడు ఏదైనా కనీసం క్వాలిటీ మద్యం అయినా సరే నెమ్మదిగా క్రమేపీ దశల వారీగా తగ్గిస్తా అన్నాడు. క్వాలిటీ మద్యం అయినా పెట్టింటే సరిపోయిండు. అటు తాడిపత్రి కావచ్చు, ఈ రాయలసీమ జిల్లాల్లో జే గ్యాంగ్ ఏదైతే ఉండదో చెత్త మందు తయారు చేసి, అసలు ఆ కంపెనీ నువ్వు ఏ రాష్ట్రానికి నలుమూలలో పోయి ఎక్కడ చూసినా అక్కడ అటువంటి కంపెనీ ఒకటి దొరకదు. గోల్డ్ మెడలు, ప్రెసిడెంట్ మెడలు వద్దులేండి, ఈ ఊరికే తల తిరిగిపోతుంది అది ఊహించుకుంటేనే. ఎందుకంటే అది తాగి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, లివర్లో పాడైన వాళ్ళు 4.5 లక్షల మంది ఉన్నారు. ఏదైతే ఆయన మాట ఇచ్చినాడో ఆ మాత్రం మోసం గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డికి సూట్ అయ్యేది తనకు ఏదైతే అన్వయించుకుంటాడో అది బయట వాళ్ళపైన రుద్దుతాడు. అది ఫర్ శాంపుల్ ఎగ్జాంపుల్. అది ఇంకోటి బడ్జెట్లో బోర్డు 0 అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. ఏంది 0? రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 3,22,000 కోట్లకు పైన ఈ యొక్క బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో 2,94,000 కోట్లు. మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రం కంటే మన రాష్ట్ర బడ్జెట్ ఎక్కువ. తెలంగాణలో కేవలం హైదరాబాద్ నుంచి మోర్ దాన్ 40% ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంది. ఇంత జనరేషన్ ఇన్కమ్ ఉన్నా కూడా తెలంగాణ బడ్జెట్ తక్కువ. ఆంధ్ర ఏది చీకటి కమ్మినటువంటి ఆంధ్ర ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయినాయో అప్పటి నుంచి నరకం చూస్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రజలు. రీకన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి చంద్రబాబు గారు 2014 నుంచి 2019 వరకు తన శక్తి వంచన లేకుండా ఆయన కష్టపడి రాష్ట్రాన్ని ఒక గాడిని పెడితే, మీరన్న ఒక క్వశ్చన్కి సమాధానం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలు పారిపోతున్నాయి. ఎక్కడ పారిపోయినాయి? అశోక్ లైలాండ్ అనే కంపెనీ 2019 ఇంకొక 5-6 నెలలు ఉంటే దాంట్లో జాబ్ కోసము కనీసం ఒక 1,800 మంది పైన వచ్చినవాళ్ళు. ఇది అశోక్ లైలాండ్ అనే కంపెనీకి. కర్మగాలి ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టగానే అశోక్ లైలాండ్ ఎట్టబోయిందో తెలీదు, ఆచూకులేదు. ఈరోజు మళ్ళీ వస్తున్నారు, తిరుగు టపాలు వస్తున్నారు. అదేవిధంగా లూలుమాల్, జాకీ, అనంతపూర్కి రావాల్సిన కంపెనీ జాకీ. అంతెందుకు కియా పరిశ్రమ అక్కడ పోతే మీకు అర్థమవుతుందండి. ఒక డెసర్ట్ ల్యాండ్ మాదిరి ఉంటుంది అనంతపూర్లో. కియా ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం అంత ఆహ్లాదంగా అంత పెద్ద కంపెనీ పెట్టారు. ఒక కంపెనీ ఒక చోట ఉంటే మనకు సహజంగా అర్థమైందని చెప్తాను. ఆ కంపెనీ బయట ఒక టిఫిన్ అంగడి బండి ఉంటుంది కదా, దానిపైన పెట్టుకున్నా కూడా కనీసం 4,000 రూపాయలు బిజినెస్ జరుగుతుంది మధ్యాహ్నం లోపు. అంటే దాని అనుబంధ పరిశ్రమల గురించి కూడా మాట్లాడలే. ఎక్కడైనా ఒక పెద్ద కంపెనీ ఉండి డెవలప్ అవుతూ ఉంటే చిన్న వాళ్ళు 400 మంది 500 మంది కుటుంబాలు బతుకుతారు. అంటే ఒక కంపెనీ వాల్యూ అది. ఇటువంటి వాటినన్నింటినీ అనుబంధ పరిశ్రమలు కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి కాలంలో తరిమేశారు. అటు ఆ టైంలో గోరంట్ల మాధవ్ భయపెట్టి సాక్షాత్ స్టేజ్ పైన కియా మోటార్స్ వాళ్ళని భయపెట్టి మరీ తరిమేసిన దాఖలాలు ఉంటూ ఉన్నాయి. వీళ్ళ తరిమింది. ఇంకోటి కామెంట్ కూడా చేశాడు, రష్యా అల్లుడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని కూడా కామెంట్ చేశాడు. ఏదంటే ఒక ఇనువుని పొయ్యిలో పెట్టి సమిటి తీసుకోనో సుత్తి తీసుకోనో కొట్టి కత్తిని చేసినారు కదా అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. సో అదే చందాన
జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ ఎప్పుడు పెట్టారో ఒకసారి మనం ఆలోచన చేసి చూస్తే 2012లో వైసీపీ పెట్టారు, 2014లో జనసేన పెట్టారు. త్యాగం పవన్ కళ్యాణ్ గారు చేశారు ఆ రోజున. ఎందుకంటే రాష్ట్రం కొత్తగా ఏర్పడిపోయింది. ఇప్పుడు నేను రాజకీయం కొత్త మోజుతోనో లేదా నాకు ఆత్రంగా ఉండో లేదంటే నాకు ప్రజలు నాతో ఉండాలని ఇదంతా చెప్పి నేను ఎగిరెగిరి దూకడం తప్పు. మనం కష్టపడితే అంతో ఇంతో నాకు ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి అని పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానులు ఉన్నారండి. ఆయన ఐడియాలజీ గురించి చెప్తున్నాను. సో ఆ రోజున ఆయన త్యాగం చేసి టీడీపీ కోసం పక్కకు తప్పుకున్నారు. ఆడ 5 ఏళ్ళు మిస్ అయిపోయింది జనసేనకు. ఆ రోజు నుంచి అంటే 2012 నుంచి వైసీపీ రాజకీయాల్లో ఉంది. అంటే ఇద్దరికి 2 ఏళ్ళు మాత్రం తేడా రాజకీయాల్లో. తర్వాత ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలిచినోడు లేదా గెలిచిన ఎమ్మెల్యే పక్క పార్టీలో పోయినాడు వైసీపీకి. ఆ రోజున కనీసం కార్పొరేటర్ గెలిచలేవు, సర్పంచ్ గెలిచలేవు, నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడేదా పవన్ కళ్యాణ్ అంటా చెప్పి వచ్చి బూతులే నేనన్నా పవన్ కళ్యాణ్ అంటున్నాను అని చెప్పి లాస్ట్ 5 ఏళ్ళలో వైసీపీ వాళ్ళు తలకు పొగరెక్కి అధిక మదంతో కన్ను మిన్ను తెలియకుండా ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం జరిగింది. చూసాం దేశ చరిత్రలోనే స్వీప్ 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల గెలిచిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. 100% స్ట్రైక్ రేట్తో. ఇన్ని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మాదిరి మాట్లాడడం చాలా విడ్డూరం. అదే ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిని తిక్క రేపే విధంగా ఈ మాదిరి మాట్లాడితే పులివెందల్లో వచ్చి కూర్చుంటాడు పవన్ కళ్యాణ్ గారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఒకటి అశోక్ గారు, ప్రతిపక్ష హోదా వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అక్షరాల లేవు, ఇవ్వనంటే ఇవ్వంగడా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలు అన్నారు. గతంలో ఈయన మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి లెటర్ రాశాడు. మొన్న ఇష్యూ జరిగింది చెప్తున్నాను. అయ్యన్న పాత్రుడు గారు దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ లేఖలో అయ్యా మేము ప్రజా సమస్యలపైన పోరాడాలంటే మాకు మరింత సమయం కావాలా, మాకు కొద్ది సమయం కావాలంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి లేఖ రాయాల. ఆ లేఖ ఆ విధంగా లేదు. బెదిరింపుల పర్వం, యాటిట్యూడ్లు చూపించే విధంగా ఒక లేఖలోనే ఆ మాదిరి ఉంటే ఓవరాల్ టాక్ ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి శైలి. నిన్న చూసాం కదా మాదిరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చెప్పండి అంటే ఎంత రఫ్ ఫేస్ పెట్టుకొని ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటాడు. ఆయన తనకు తాను కోల్పోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడేది ఆయనకి అర్థం కావట్లేదు. ఓకే, ఇంకోటి ఏంటంటే మాకు టైం వస్తే చెప్తాము, మాకు టైం వస్తుంది చెప్తాము అనేసి బెదిరించినట్టు అనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మనం చూడాల్సిన పనిలే వాళ్ళు ఇంకా ఈ లైఫ్ లాంగ్. గతంలో అన్నాడు మీ సమయం వచ్చింది మీరు కొట్టారు, నా సమయం వస్తుంది నేను కొడతాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా సమయం వచ్చింది, కొడతాను అనేది కాస్త సైకోయిజంగా మారిపోయి ఎక్కడికక్కడ చంపడాలు, ఎక్కడికక్కడ బెదిరించడాలు. ఒక్కటి కాదండి, మీరు కూర్చుంటే నేను సాయంత్రం దాకా చెప్పగలుగుతా. ఒక్కొక్కరు చేసిన అవినీతి కావచ్చు. అప్పుడు అంబటి రాంబాబు వాళ్ళ తమ్ముడు అంబటి మురళి, అంబటి రాంబాబు కలిసి అక్కడ ఏదైతే అవినీతి చేసినారో ఒక పెద్ద ఫ్లాట్ విషయంలోనూ, అదేవిధంగా విడుదల రజని 2,20,00,000 విషయంలో ఏ విధంగా అయిందో, ఇటువంటివన్నీ ప్రత్యేకమైన సబ్జెక్టులు. సో వాళ్ళు చేసిన మోసాలతో వాళ్ళ జీవితంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే సమస్య ఉండదు. ఆల్రెడీ ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అడిగినారు, ప్రజలు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు, ఆయన టర్మ్ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ అండి.